రేవంత్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ అతిరథ మహారథులకు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సైనికులకు దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి తరపున మీ కుటుంబ సభ్యుల తరపున మన దేవరకద్ర నియోజకవర్గం తరపున మిమ్మల్ని కలవడానికి మన భవిష్యత్తు గురించి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ మీరందరూ వారు మాట్లాడేది మన పాలమూరు ముద్దుబిడ్డ మాట్లాడేది వినడానికి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా ఇప్పుడు జరగబోయే ఎన్నిక లోక్సభ ఎన్నిక నేను చెప్తున్నా ఈ ఎన్నిక వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు వంశీచంద్ర రెడ్డికి వేరే వ్యక్తులకు మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదు ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక ఈ ఎన్నిక మే 13 నాడు జరగబోయే ఎన్నిక మన పాలమూరు ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నిక మే 13 నాడు మీరు ఓటేసేది మన పాలమూరు ఆత్మ గౌరవానికి ఈ ఎన్నిక మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ అన్న బలాన్ని ఢిల్లీలో చూపించే ఎన్నిక మీరు మే 13 నాడు జరిగే ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక కేవలం పాలమూరు భవిష్యత్తుకే కాదు మీ భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక ద్వారా మీరందరూ కూడా మన పాలమూరు ముద్దు బిడ్డ ఎవరైతే గత 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనకు తీవ్రమైనటువంటి అన్యాయానికి మన మహబూబ్ నగర్ జిల్లాని గురి చేస్తే బిడ్డ మీరు 10 ఏళ్ళు మమ్మల్ని సతాయిస్తారా 10 ఏళ్ళు మమ్మల్ని బానిసలుగా చూస్తారా ఇవాళ నా పాలమూరు ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను సోనియమ్మ దీవెనలతో ముఖ్యమంత్రిని చేసిండ్రు మా పాలమూరు పౌరుషం ఏందో చూపిస్తాము మేము మా పాలమూరుని మా మహబూబ్ నగర్ని మేము ఎట్లా అభివృద్ధి పరుచుకుంటామో ప్రపంచానికి చాటి చెప్తామని కంకణబద్ధులై కడుపుల కసి పెట్టుకొని మన కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి బలాన్ని పెంచేటువంటి ఎన్నిక మే 13 నాడు జరిగే ఎన్నిక నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి జిఎంఆర్ గారి నేతృత్వంలో వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి తరలి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారి అండతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి సాగునీరు అందించడానికే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం అందించడానికే రేవంత్ రెడ్డి గారి అండతోటి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ చేతులు జోడించి శిరసు వంచి మీకందరికీ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా దయచేసి మీరందరూ నా గుర్తు సోనియమ్మ గుర్తు మల్లికార్జున ఖార్గే గుర్తు రాహుల్ గాంధీ గుర్తు రేవంత్ రెడ్డి గారి గుర్తు అయినటువంటి చెయ్యి గుర్తు మీద ఓటేసి నన్ను ఆశీర్వదించి మీరందరూ రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచనీకే నన్ను ఆశీర్వదించి నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ మిమ్మల్ని అందరినీ కోరుతూ మీరు
నన్ను ఆదరించి ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటానని, మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటానని మీకు ఈ కొత్తకోట నడిబొడ్డు నుంచి మీకందరికీ హామీ ఇస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజు యాదవ్ అన్న చెప్తున్నాడు, బ్యాలెట్ పేపర్ల సీరియల్ నెంబర్ చెప్పాలన్నా సీరియల్ నెంబర్ 2 మనది. సీరియల్ నెంబర్ 2 హస్తం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి రేవంత్ అన్న బలాన్ని ఢిల్లీలో చూపించి మన పాలమూరు పౌరుషమేందో ప్రపంచానికి చాటాలని తెలియజేస్తూ ఇప్పుడు మీ అందరు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరి గుండె చప్పుడు పాలమూరులో ఉన్న ప్రతి ఎకరానికి కృష్ణమ్మ నీళ్లు తెచ్చి ప్రతి ఎకరాన్ని తడపాలని చూస్తున్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలని తపిస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా